హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. చూసేయండి, చాలా ఈజీ ప్రాసెస్. డెఫినెట్గా ట్రై చేయండి. బీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది బీరకాయలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి ఇలా కట్ చేసేసుకున్నాను. ఒక బీరకాయ కర్రీ చేసుకున్నాను, దాని తాలూకా తొక్క అయితే ఉన్నది. సో ఇది ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటాను పచ్చడి. ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ 3 to 4 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టాను కదా, మీరు కడాయి అన్నారు అని అనుకోవద్దు, మేమైతే కుక్కర్ పెట్టేసాము. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను నేను. 4 to 5 తీసుకోవచ్చు, స్పైసీకి తగ్గట్టు తీసుకోవచ్చు. కరివేపాకు కొంచెం వేస్ట్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. పెసరపప్పు 1 టీ గ్లాస్ తీసుకోవాలి. తీసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు లైక్ చేయకపోయిన వాళ్ళు స్కిప్ చేసుకొని నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, కానీ నువ్వులు వేరేగా మనం వేపుకోవాలి. ఇది ఇప్పుడు పెసరపప్పు బాగా ఫ్రై అయిపోయింది కదా, వాష్ చేసుకొని ఈ బీరకాయ వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు చింతపండు, లెమకాయ అంత చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీతో కూడా చాలా మంది తింటారు. ఆంధ్ర సైడ్ తింటారు, ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి మా పిన్ని పెట్టింది, టేస్ట్ బాగుంది. ఫస్ట్ టైం అయితే నేను తిన్నా. దీంట్లో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. వీడియో స్కిప్ అయిపోయింది, సో అందుకే. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చడి టేస్ట్ కోసమని షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలి. కొంచెం కుక్ అయితే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు కుక్కర్ కప్పు పెట్టేసుకున్నాం. కుక్కర్ కప్పు పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అదే కడాయిలో చేస్తే ఒక 20 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇదైతే 2 విజిల్స్ వచ్చింది. నేను ఆల్రెడీ తీసి చల్లగా చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసాం కదా, ఇప్పుడు ఇంగువ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక చిటికల్లాగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకోవాలి. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది అట్లతో కూడా తింటారు చాలామంది. ఇలా కూడా ట్రై చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.